చీరాల సబ్ డివిజన్ శక్తి టీం నుంచి వచ్చాను. మీ షాపుకు రాగానే మీ యాజమాన్యం గారు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదము, మీకు కూడా ధన్యవాదము. అలానే మీరు ఏం చేయాలంటే సమాజంలో తిరిగేటప్పుడు, వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు మీకు SOS కాల్ ఎక్కించాను కదా. ఆ ఎక్కించిన యాప్ని మీకు అత్యవసర సమయాల్లో ఉపయోగించుకోండి. ఏ ఆపద వచ్చినా బయట నడుచుకుంటూ వెళ్తారు, బస్సులు కానీ ఆటో ఎక్కి వెళ్తూ ఉంటారు. ఆ యాప్ని యూజ్ చేసుకొని మీకు అత్యవసరమైన ప్రాణాపాయం ఉంటే SOS కాల్ కొట్టండి. లేదు కొద్దిగా ఇబ్బందిగా ఉంది 112 కొట్టండి. మీకు ఎలాంటి టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి. ఈ టోల్ ఫ్రీ నెంబర్స్ అన్నీ ఫ్రీయే. ఇది వచ్చి 112 మీకు అత్యవసర సమయాల్లో మీకు అందుబాటులో ఉంటుంది. 1091 మహిళలపై వేధించిన అక్రమ జరిగినప్పుడు, అంటే ఎవరన్నా పిల్లకాయలు తీసుకెళ్ళి అక్రమంగా అమ్ముకుంటాం ఏదైనా జరిగినప్పుడు ఇది 1091కు. 181 ఈ మీకు ఇంట్లో ఏదైనా గొడవలు అయ్యి ఫ్యామిలీ గొడవలు ఉంటే ఈ భార్యాభర్తల మధ్య 181కి కొట్టండి. ఆ తర్వాత 1098 ఈ చిన్న పిల్లకాయల మీద లైంగిక వేధింపులు అయితే 1098కి కొట్టండి. ఈ 1930 అంటే ఇది సైబర్ నేరం. సెల్ ఫోన్లో మీరు ఓటీపీలు అడిగి మిమ్మల్ని బెదిరిస్తూ మీ మీద ఆల్రెడీ FIR కట్టామని పోలీస్ వేషాల్లో మీకు వీడియో కాల్ చేసి బెదిరిస్తే 1930 కొట్టండి. టోల్ ఫ్రీ నెంబర్ ఇవన్నీ. మళ్ళీ ఇది 1972 గంజాయి. ఈ గంజాయి దానికి కూడా 1972 కొడితే ఇమ్మీడియట్గా మేము స్పందిస్తారు. ఇవన్నీ ఏంటంటే టోల్ ఫ్రీ నెంబర్స్ అనమాట. ఈ టోల్ ఫ్రీ నెంబర్స్ని ఉపయోగించుకోండి. మీ సెల్లో SOS కాల్ కొట్టండి ప్రాణాపాయంగా ఉంటే. ఈ శక్తి ఆపదలో మీకు SOS కాల్ కొడితే మీకు తొందరగా స్పందిస్తాం. మీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మహిళలకి రక్షణ కలిగించడానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు ఈ యాప్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యాప్ని ఉపయోగించుకోండి. మంచి విషయాలకు చెడ్డ విషయాలకు ఉపయోగించుకోండి. మంచి విషయాలకి జాగ్రత్తగా పక్కవారికి కూడా తెలియపరుస్తూ ఈ యాప్ గురించి మీరు 10 మందికి తెలియపరుస్తూ ఈ యాప్ని ఎక్కించుకోండి, ఇన్స్టాల్ చేసేసుకోండి. మీకు చూపించాను కదా. అలానే ఆ యాప్ని ఎక్కించుకొని అందరికి ఎక్కించి మీరు సేఫ్ జోన్లో ఉండాలని కోరుకుంటూ నమస్తే. ఇంత అవకాశం ఇస్తే యాజమాన్యానికి నమస్కారం.